ఇప్పుడు పిగ్మెంటేషన్ వచ్చిందని చెప్పేసి ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. 63 ఏళ్ల బామ్మ కూడా ఇది ట్రై చేసి రిజల్ట్ అయితే చూసింది. జస్ట్ ఇది రాస్తే చాలు సంవత్సరాల తరబడి ఉన్న పిగ్మెంటేషన్ అనేది తొలగిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇప్పుడు అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది పిగ్మెంటేషన్. ఈ పిగ్మెంటేషన్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా బాయ్స్కైనా గర్ల్స్కైనా ఈజీగా వచ్చేస్తుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది తగ్గట్లేదు. ముఖ్యంగా ఏంటంటే చాలా ఎక్కువైపోతుంది. పిగ్మెంటేషన్ అనేది ఎక్కడ వస్తుంది? పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా మనకి చీక్స్ మీద వస్తూ ఉంటుంది, చాలా మందికి నోస్ మీద వస్తుంది, ఫేస్ అంతా వస్తుంది, ఫోర్హెడ్ మీద వస్తుంది, ఎక్కడైనా రావచ్చు. దీన్ని తగ్గించుకోవడం ఎలా? చాలామంది దీన్ని నల్లమంగు మచ్చలు అంటుంటారు, తర్వాత తెల్ల తెల్ల మచ్చలు అని పిలుస్తుంటారు, రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు. ఈ పిగ్మెంటేషన్ని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. డాక్టర్లు కూడా ఇదే చెప్తున్నారు. ఈజీ ప్రాసెస్ అనమాట. ఇవి మాకు దొరకవు అనడానికైతే ఏమీ లేవు. ప్రతి ఒక్కరి దగ్గర ఇవైతే ఉంటాయి. మీరు కనుక ఇలా కనుక చేస్తే 15 సంవత్సరాల మట్టి పిగ్మెంటేషన్ ఉన్నా, 20 సంవత్సరాల మట్టి ఉన్నా సరే మీకు పిగ్మెంటేషన్ అనేది వెంటనే తొలగిపోతుంది. అక్కడ మీ స్కిన్ అనేది చాలా ఫేర్గా మారుతుంది. అంతేకాదు మీరు చాలా డార్క్గా ఉన్నా సరే మీ స్కిన్ అనేది లైటన్ అవుతుంది, ఫేర్గా కూడా మారిపోతుంది. ఇంకా అసలు లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ని ఇప్పటికే చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు. మంచి రిజల్ట్ అయితే చూస్తూ ఉన్నారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది తక్కువ టైంలోనే సూపర్ గా పెరుగుతుంది. ఎంత షార్ట్ హెయిర్ అండి ఒకప్పుడు నా హెయిర్, బట్ ఇప్పుడు చాలా ఒత్తుగా పొడవుగా పెరిగింది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కొంతమందికి ఏంటంటే హెయిర్ ఫాల్ సమస్య, కొంతమందికి జుట్టు అనేది పల్చగా ఉంది, ఒత్తుగా అవ్వట్లేదని చెప్పేసి, కొంతమందికి ఫ్రంట్ హెయిర్ ఉంటుంది, తర్వాత బాల్ హెడ్ వచ్చేస్తుంది. ఇలాంటి సమస్యలతో వస్తూ ఉంటారు. సో అడుగుతూ ఉంటారు, మాకు ఈ హెయిర్ ఆయిల్ వాడితే రిజల్ట్ ఉంటుందని చెప్పేసి. ఇప్పటికీ చాలా మంది అయితే యూజ్ చేసి మంచి ఫీడ్బ్యాక్స్ పెడుతూ ఉన్నారు. మీరు కూడా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయాలంటే ఏమాత్రం ఆలోచించుకోకుండా హ్యాపీగా ట్రై చేసేయండి. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎక్కువగా కాల్స్ వస్తూ ఉన్నాయి. నేను ప్రతి వీడియోలో చెప్తాను వాట్సాప్ చేయండి అని చెప్పేసి. కాల్స్ అనేది చేయడం వల్ల ఏంటంటే ఇన్ని కాల్స్ ఆన్ టైంలో రావడం వల్ల కాల్స్ అనేవి ఎక్కువగా లిఫ్ట్ చేయలేకపోతున్నాం. సో మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై వస్తుంది. మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్లో అడగండి. మీకు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది రైస్ అనమాట. రైస్ వల్ల పిగ్మెంటేషన్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. అలాగే స్కిన్ ఫేర్ కూడా రైస్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. కొరియన్ స్కిన్ మనం గమనిస్తే వాళ్ళు ఎక్కువగా రైస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టేసుకోండి. తర్వాత అందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ రైస్ అయితే చూపించాను కదా, ఆ రైస్ని 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని మనం మెత్తగా కుక్ చేసుకోవాలి. మనం ఇంట్లో రైస్ని ఎలా వండుకుంటామో అలానే మనం ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు వెయిట్ చేయాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే ఇలా మనకి 5 మినిట్స్కి మొత్తం కూడా కుక్ అయిపోతుంది. తర్వాత గ్యాస్ నుండి కిందకి దించి ఇప్పుడు మిగిలిన ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇవి మనకి ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయంటే ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అయిపోతారనమాట. మిగిలిన ఏవైతే వాటర్ ఉన్నాయో వాటిని స్ట్రెయినర్ సహాయంతో నేను ఇక్కడ స్ట్రెయిన్ చేశాను. వీటిని మన ఇంట్లో గంజి అని పిలుస్తుంటారు కదా, అవేనండి ఇవి. ఇక్కడ నేను చూపిస్తున్నాను పటిక బెల్లం. ఈ పటిక బెల్లం అనేది 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. పటిక బెల్లం అనేది తీయగా ఉంటుంది. నేను చాలా వీడియోలో చెప్పాను, ఆయన పటిక బెల్లం అంటే ఏంటి అని అడుగుతూ ఉన్నారనమాట, అందుకే ఇంకొకసారి చెప్పాను. తర్వాత 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన సొల్యూషన్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ రెమెడీ అండి. మీరు డైలీ ట్రై చేయొచ్చు, లేదనుకుంటే వారంలో 3 సార్లు ట్రై చేసినా మీకు సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. నైట్ నిద్రపోయే ముందు మీ ఫేస్ మీద మేకప్ కానీ క్రీమ్స్ కానీ ఏమీ లేకుండా నీట్గా ఫేస్ వాష్ చేసి తర్వాత ఈ సొల్యూషన్ని కాటన్ సహాయంతో ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోండి. మీకు ఓన్లీ పిగ్మెంటేషన్ ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేసుకున్నా సరిపోతుంది. చాలామందికి పిగ్మెంటేషన్ అనేది చీక్స్ మీద, నోస్ మీద మాత్రమే ఉంటుంది. సో మీరు అక్కడ వరకు అప్లై చేసుకున్నా చాలు.
అప్లై చేసి 10 మినిట్స్ ఉంచి వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా మీరు వీక్లీ 3 టైమ్స్ చేస్తే పిగ్మెంటేషన్ అనేది దరిదాపులకి రాదు. ఇప్పుడు ఈ సొల్యూషన్ని ఇంకొక విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు. సొల్యూషన్లో 2 స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇలా ప్యాక్ లాగా రెడీ అవుతుంది. ఈ ప్యాక్ని మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. పిగ్మెంటేషన్ ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేసుకుంటే చాలు. ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న ప్రాబ్లం లేదు. పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లోనే కాదు, ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోమని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఇది పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, మన స్కిన్ మీద ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది. పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లోనే కాదు, ఫేస్ మొత్తం కూడా అప్లై చేయండి. దీనివల్ల స్కిన్ అనేది నిజంగా చాలా బాగుంటుంది. దీన్ని ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్ కింద థిక్ కన్సిస్టెన్సీలో ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేయండి. ఫేస్ మీద ఎటువంటి మేకప్ కానీ క్రీమ్ కానీ అస్సలు ఉండొద్దు. దీన్ని అప్లై చేయడం వల్ల సూపర్ రిజల్ట్ అనేది ఫస్ట్ టైంకి మీరు గమనించవచ్చు. దీన్ని అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనిద్దాం. 10 మినిట్స్ తర్వాత ఇది డ్రై అయిపోతుంది. జస్ట్ వాటర్తో వాష్ చేసుకోండి. మీరు ఫేస్ వాష్కి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ అస్సలు యూజ్ చేయొద్దు. ఫేస్ వాష్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓన్లీ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోవాలి. చాలామంది ఏదైనా ప్యాక్ అప్లై చేసిన తర్వాత సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయడం వల్ల మనం రిజల్ట్ అనేది చూడలేం. జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. వాటర్తో వాష్ చేసుకున్నప్పుడే మనకి డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. స్కిన్ అనేది చాలా ఫెయిర్గా, సాఫ్ట్గా, స్మూత్గా కనపడుతుంది. ఇలా వారంలో 3 సార్లు ఈ ప్యాక్ అప్లై చేసుకొని చూడండి. ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా సరే పోతుంది. అలాగే మీ స్కిన్ కూడా చాలా ఫెయిర్గా మారుతుంది. నా స్కిన్ మీద ఎటువంటి మచ్చలు కానీ పిగ్మెంటేషన్ కానీ అస్సలు ఉండదండి. దానికి కారణం ఏంటంటే ఈ రెమెడీసేనండి. సో మీరు ట్రై చేయండి. మచ్చలు లేని క్లియర్ స్కిన్ అయితే మీరు కూడా పొందొచ్చు. మీరు ఎలా అప్లై చేసినా మీకు రిజల్ట్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చాలామందికి ఏంటంటే సొల్యూషన్ అనేది అప్లై చేయడం ఇష్టం ఉండదు. అంటే లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నాయి అప్లై చేయడానికి ఇష్టపడరు. అది మీరు డైలీ అప్లై చేయొచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నైట్ పడుకుంటున్నాం అనే ఒక 10 మినిట్స్ ముందు మీ ఫేస్ అంతా కూడా నీట్గా వాష్ చేసుకొని దీన్ని అప్లై చేసేసేయండి. అప్లై చేసి ఒక 10 మినిట్స్ ఆగి జస్ట్ వాటర్తో వాష్ చేసుకొని పడుకోండి చాలు. ఇలా మీరు కంటిన్యూగా చేస్తూ ఉంటే మీ పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది. మేము ఇలా అప్లై చేసుకోము, లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే శనగపిండి అనేది యూజ్ చేయండి. ఈ సొల్యూషన్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మీకు వారంలో 3 సార్లు టైం ఉంది, ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే టైం అనుకుంటే శనగపిండిని అప్లై చేసుకోండి. శనగపిండిని యాడ్ చేసి ఫేస్ ప్యాక్లో అప్లై చేసుకోండి. శనగపిండి యూజ్ చేస్తే వారానికి 3 సార్లు అప్లై చేసుకోవచ్చు. శనగపిండి వద్దు అనుకుంటే మీరు డైలీ అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే వారంలో 3 సార్లు అయినా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసినా సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. శనగపిండి వల్ల ఏంటంటే ఇంకా స్పీడ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సొల్యూషన్ వల్ల కూడా చాలా స్పీడ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా ఈ చిన్ని చిట్కాని ట్రై చేస్తే చాలు. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ పెద్ద మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.